తీవ్రమైన ఒత్తిడి, ముందే ఉన్న గుండె సమస్యలు, రక్తనాళాల్లో అకస్మాత్తుగా ఏర్పడే అడ్డంకుల వల్ల కొందరు యువకులు, మధ్య వయస్కులు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. లోటస్ జిమ్ లో షాజహాన్ అనే ఓ 33 ఏళ్ల యువకుడు జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. గమనించిన నిర్వాహకులు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి ఆటోలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు షాజహాన్ అప్పటికే మృతి చెందినట్లుగా వెల్లడించారు. మృతుడు షాజహాన్ జిమ్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మృతునికి భార్యతో పాటు 2 పిల్లలు ఉన్నారు. షాజహాన్ భార్య గుండె విలవిల్లాడేలా రోధిస్తున్న దృశ్యాలు చూసిన వారిని కంటతడి పెట్టించాయి. యువకుడు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అయితే ఈ తరచుగా ఆరోగ్యం కోసం, బాడీ ఫిట్నెస్ కోసము జిమ్ చేస్తూ ఉండేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉన్న పలంగా గుండెపోటుతో కుప్పకూలడము నిజంగా బాధాకరమైనటువంటి సంఘటనే ఇది. అయితే ఈ షాజహాను కదిర్లో ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నారు. తరచుగా ఈయన ప్రతిరోజు కూడా జిమ్ కు వెళ్ళి వస్తుంటారు. కాకపోతే ఈ రోజు ఉన్న పలంగా జిమ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ రకంగా మరి కుప్పకూలి చనిపోవడం జరిగింది. అయితే ఆ జిమ్ నిర్వాహకులు ఉటావుటిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మరి బ్రతికిచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే అతను చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. మరి ఇలాంటి అంటే చాలా వరకు కూడా ఇట్లా జిమ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే గుండెపోటుతో మరణిస్తున్నటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే చాలా వరకు కూడా ఈ 1-2 సార్లు స్టెంట్ వేయించుకొని తర్వాత ఇలాగా అత్యంత బరువు ఉన్నటువంటి ఇలాంటి జిమ్ములు, కఠినమైనటువంటి వ్యాయామాలు చేయటం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు కూడా ఈ ఘటనలు జరిగినప్పుడు తెలియజేస్తుంటారు. మరి ప్రధానంగా జిమ్ నిర్వాహకులు మాత్రం అంటే జిమ్కి వచ్చే సమయంలో, జాయిన్ అయ్యే సమయంలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనించి మరి జాయిన్ చేసుకోవాలంటే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదు. మరి విషయం తెలుసుకున్నటువంటి మృతుని భార్య మరి పిల్లలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మరి గుండెల పైన నొక్కుతూ బ్రతికించే ప్రయత్నము, అంటే బతుకుతారేమోనంత ఆశతో సిపిఆర్ చేస్తూ కూడా ప్రయత్నించినటువంటి దృశ్యాలు నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టించాయి. మరి అయితే ఈ ఘటన ప్రస్తుతం కదిరిలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, అంటే షాజహాన్ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మరి విషాద ఛాయలు అనుకున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు.